ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాలమున దేవుడి యొక్క వాక్యం యాకోబు గ్రంథం 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ అంత్య దినముల గురించి చాలా కార్యాలయించి తెలియజేస్తున్నారు. కానీ అందులో ఒక మాట ఉంది, మీరు ధనవంతులుగా చివరి దినాల్లో మీ యొక్క ఆస్తిని సమకూర్చుకుంటున్నారని. అంటే ధనవంతులుగా ఉంటే చివరి దినాల్లో అది తప్ప, లేకపోతే అది సరి అయినదా? ఆ యొక్క కార్యాలు మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. కానీ మనం చేస్తున్నది ఏంటి? మన యొక్క జీవితకాలంలో మనం ముఖ్యత్వం దేనికి ఇస్తూ ఉన్నాం? ఏ కార్యాల మీద నుంచి మనం ఆధారపడుతూ ఉన్నాం? అదే ఆ యొక్క వాక్యం అడుగుతుంది. దేవుడు అడుగుతున్న కార్యం అదే. మీ యొక్క నమ్మిక, మీ యొక్క విశ్వాసం దేని మీద ఉంది? ఏ కార్యాల మీద ఉంది? ఏ కార్యాన్ని చూసుకుని మీరు పరిగెడుతున్నారు? ఈ యొక్క అంత్య దినాల్లో మీరు ఏ యొక్క కార్యాల మీద మీరు ఆధారపడుతూ ఉన్నారు? దేవుడు స్పష్టంగా ఆ యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. మన యొక్క నమ్మిక, మన యొక్క విశ్వాసం ఆ యొక్క ధనం మీద కాకుండా ఆ యొక్క దేవుని మీద పెట్టినట్లయితే, వాక్యాలు చెప్పబడిన ప్రకారం మొదటిగా మీరు ఆయన యొక్క నీతిని, ఆయన యొక్క రాజ్యాన్ని వెతకమన్నారు. అదేవిధంగా ఆయన చెప్పిన ప్రకారం ఆయన యొక్క రాజ్యాన్ని, నీతిని వెతికినట్లయితే ఖచ్చితంగా ఆశీర్వాదాలను మన యొక్క జీవితంలో వస్తాయి. దేవుడి యొక్క వాక్యానుసారంగా చివరి దినాల్లో మనం జీవించవచ్చు. అలాగే ఇతరులని ఆ యొక్క ప్రభు యొక్క రక్షణలోకి మనం నడిపించవచ్చు. కాబట్టి మన యొక్క నమ్మిక, మన యొక్క విశ్వాసం, మన యొక్క ఆధారం మొత్తం అంతా యేసై ఉండాలి. గ్లోరీ టు గాడ్. దేవుడు మనల్ని అందరినీ ఆ విధంగా ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.